నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. మీకోసంలో వచ్చే అర్జీలు రీఓపెన్ కాకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జేసీ గోపాలకృష్ణ. అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించిన అధికారులు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసిన ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నాయకులు కలెక్టరేట్ వద్ద ధర్నా. విశేషంగా ఆకట్టుకున్న మహాత్మా జ్యోతిరావు పూలే నాటక ప్రదర్శన. అణగారిన వర్గాల ప్రజల పక్షాన నిలబడి అలుపెరగని పోరాటం చేసిన యోధుడు జ్యోతిరావు పూలే అని చాటిన నాటకం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన దరఖాస్తులు మరలా రీఓపెన్ కాకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలని అన్ని శాఖల అధికారులను జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ఆదేశించారు. ఒంగోలు కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో డిఆర్ఓ చినబోబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు పార్థసారథి, జాన్సన్, విజయజ్యోతి అర్జీలను స్వీకరించారు. అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు జేసీ సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన సమస్యలను నిర్ణీత గడువులోపు చిత్తశుద్ధితో పరిష్కరించడంతో పాటు దరఖాస్తులు మరలా రీఓపెన్ కాకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం అధికారుల వద్దకు వచ్చే ప్రజలతో మర్యాదగా ప్రవర్తించడమే కాక వారి సమస్యలను సావధానంగా విని నిబంధనల మేరకు సానుకూల విధానంలో పరిష్కారమయ్యేలా చూడాలని అన్నారు. వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఒకసారి చూడండి. తిరుమల పరకామణి కేసు ఫిర్యాదుదారుడైన సతీష్ కుమార్ హత్య కేసును సీబీఐకి అప్పగించాలని జిల్లా శాలివాహన సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. ఒంగోలు శాలివాహన ఆరమక్షేత్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సతీష్ కుమార్పై జరిగిన హత్యను సంఘ సభ్యులు ఖండించారు. దారుణంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన దోషులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని రాష్ట్ర అధ్యక్షుడు కానుగుల నాగేశ్వరరావు అన్నారు. సతీష్ కుమార్ సతీమణికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ₹1 కోటి పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి వెంకటరాయలు, దండు ఆంజనేయులు, వాసు, తిరుపతయ్య, వీరాంజనేయులు, శ్రీధర్, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. సంఘం బీసీ కులాల అందరూ కూడా ఈ యొక్క సతీష్ కుమార్ అనేది పరకాల్లో పనిచేస్తూ, ఆయన సిఐగా పనిచేస్తూ పరకాల్లో దొంగతనం చేసిన వాళ్ళని పట్టుకున్నందుకు అతన్ని చాలా చిత్రహింసలు పెట్టి భయపెట్టి భయభాంతులు చేసి, అతను ఒక బీసీ కులానికి చెందిన శాలివాహన కులస్థుడు, కుమ్మర శాలివాహన కులస్థుడు కాబట్టి అతన్ని భయపెట్టి అతను భయపడేటట్టు చేసి వార్నింగ్లు ఇచ్చి నిన్ను చంపేస్తామని చెప్పి వాళ్ళు ఆల్రెడీ నేను సాక్ష్యం చెప్తే నేను అది చేస్తామని చెప్పేసి బెదిరించినందుకు మా యొక్క ప్రకాశం జిల్లా తరఫున మేము పూర్తిగా ఈ యొక్క దోషుల్ని సిబిఐకి అప్పచెప్పి వాళ్ళ భార్య కూడా వాళ్ళ కుటుంబానికి కూడా ₹1 కోటి సహాయం చేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు దయ చూపించి మా శాలివాహనుల మీద నిజాయితీగా బీసీ కులాలంతా కూడా నిజాయితీగా ఉంటారు. అలాగే శాలివాహన సంఘంలో మన సతీష్ కుమార్ సిఐ గారు చాలా నిజాయితీగా ఉండబట్టే వాళ్ళకి లొంగకుండా ఎంతో డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా అతను నిజాయితీగా నిలబడి ఉన్నందుకు అతన్ని బెదిరించి హత్యకు గురయ్యేటట్టు హత్య చేశారు. కాబట్టి దీన్ని మేము ఆల్రెడీ ఖండిస్తున్నాం. ప్రకాశం జిల్లా కుమ్మర శాలివాహన సంఘం పూర్తిగా ఖండిస్తుంది. రీసెంట్గా టీటీడీ పరకామణి కేసులో ఉన్నటువంటి ఫిర్యాదుదారుడైనటువంటి సతీష్ కుమార్ గారు ఈ మధ్యకాలంలో మరణించడం జరిగింది. హత్య గావించబడ్డాడు. ఆయన హత్యకు కారకులైనటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని చెప్పేసి శాలివాహన సోదరులందరూ కూడా రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేయటం ప్రారంభించారు. ఇది చాలా శుభప్రదాయము. వారి యొక్క కుటుంబానికి అలాగే వారి యొక్క కుటుంబానికి
గవర్నమెంట్ తరపు నుండి ఒక ప్రభుత్వ ఉద్యోగము మరియు ₹1 కోటి సహాయం అందించవలసిందిగా శాలివాహన సంఘం తరపున మేమందరం కోరుతున్నాం. అర్ధరాత్రి రైల్లో జరిగినటువంటి ఘోరమైన హత్యను వై సతీష్ కుమార్ తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో ఏఎస్ఓగా విధులు నిర్వహిస్తూ ఆయన కాలంలో అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు రావడంతో దాంట్లో ఎంక్వైరీలో భాగంగా సాక్షిగా ఉన్నటువంటి సతీష్ కుమార్ని గత ప్రభుత్వంలోని పెద్దలు కానీ మరి దానికి సంబంధించిన ఎవరైతే దోషులైతే ఉన్నారో వారందరూ కూడా అతి కిరాతకంగా చంపి ఒక ఆత్మహత్యగా చిత్రీకరించడం చాలా బాధాకరం. అటువంటి నిజాయితీ అయినటువంటి సతీష్ కుమారు మన శాలివాహన సంఘానికి చెందిన వ్యక్తి. బీసీ సంఘాలనే బీసీ కులంలో ఉన్నటువంటి నిజాయితీ గల ఆఫీసర్లందరినీ కూడా వారికి లొంగకపోతే హత్య చేయడం, ఆ యొక్క భయభ్రాంతులకు గురి చేయడం చాలా బాధాకరం. ఇలాంటి వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మార్కాపురం టీటీడీ కళ్యాణ మండపంలో ప్రవచనకర్త తిరుపతికి చెందిన ఆకెళ్ల విభీషణ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవంలో శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి కుమార్తె భవ్య నందిని పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. దేవుడి ఆశీస్సులతోనే ఈ సంవత్సరం రాష్ట్రమంతటా ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో మునుపెన్నడూ లేని విధంగా మంచి వర్షాలు కురిశాయని అన్నారు. చాలా సంవత్సరాల తర్వాత మార్కాపురం చెరువు నిండి అలుగు పారుతుందని, ఇదంతా దేవుని దయంతోనే సాధ్యమైందని అన్నారు. అనంతరం కార్తీక దీపోత్సవంలో పాల్గొన్నారు. ఆ గణేశుణ్ణి చూడంగానే మనసు ఒక్కసారి ఉప్పొంగిపోయిందండి. ఒక్కసారి దివ్య భావామృత ఏ రోజు కూడా ఊహించుకోలేదు శ్రీశైలానికి ఆగ్నేయంగా మన ఊరున్న సంగతి. ఆగ్నేయంలో ఉంటే ఋషులకు దేవతలకు ఇష్టమైనటువంటి ప్రదేశం అని చెప్పి కూడా పెద్దలు చెప్పారు. అంటే మనము భగవంతునికి ఇష్టమైన ప్లేస్ లో ఉన్నాం. కాకపోతే భగవంతుడు మనకు కూడా కొన్ని కష్టాలు చూపించాడు. ఇక రాబో కాలంలో కష్టాలు అనేవి లేకుండా ఉండేటువంటి తరుణం రాబోతా ఉంది. దానికి ఆ పరమశివుడు శ్రీశైల మల్లికార్జునుడు మన చెన్నకేశవుడి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. మనమందరం పూర్తి స్థాయిలో సంతోషంగా ఉండేటువంటి సందర్భం రాబోతా ఉంది. అది త్వరలో అని చెప్పి మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క అక్కకు చెల్లికి అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమాలు ఇంకా రాబో కాలంలో బ్రహ్మాండంగా ఇంకా పెద్ద స్థాయిలో చేసుకునేటువంటి సందర్భాలు వస్తాయి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శేషయ్య, ప్రధాన కార్యదర్శి రాంబాబు, గౌరవ అధ్యక్షుడు ఏవి పుల్లారావు, నాయకులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 17 నెలల కాలంలో పింఛనర్లకు సంబంధించి ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదని విమర్శించారు. కొన్ని విభాగాల్లో పనిచేసిన వారికి సామాజిక భద్రత పింఛన్ల కంటే ఎక్కువగా 3,000 వస్తున్నాయని, అలాంటి వారిని గుర్తించి కనీస పెన్షన్ వచ్చేలా చూడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించేలా చూడాలని వేడుకున్నారు. చేయాలి, పెన్షనర్లకు గ్రాట్యుటీ లీవ్ ఎన్కాష్మెంట్ వెంటనే విడుదల చేయాలి. రిటైర్డ్ అయిన పెన్షనర్లకు గ్రాట్యుటీ లీవ్ ఎన్కాష్మెంట్ అప్లై చేయాలి. హయ్యర్ పెన్షన్ అందరికీ అప్లై చేయాలి. హయ్యర్ పెన్షన్ అందరికీ కల్పించాలి. ఈపీఎఫ్ పెన్షన్దారులకు హెల్త్ కార్డులను కల్పించ చేయాలి. ఆర్టీసీ ఉద్యోగులకు బకాయిలను విడుదల చేయాలి. మాకు కనీసమైనటువంటి పెన్షన్ ఇవ్వడం లేదు. ఈపీఎఫ్ పెన్షన్దారులు అంటారు, వాళ్ళకి 1000, 2000, 3000 వస్తాయి. అంటే దాదాపు 80,000 రూపాయలు ఉద్యోగం చేసినటువంటి వ్యక్తి రిటైర్ అయిన తర్వాత 3,000 పెన్షన్తో సర్దుకోవాల్సినటువంటి దుస్థితిని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. అదే సందర్భంలో కనీసమైనటువంటి పెన్షన్ ఇవ్వాలని మా ప్రధానమైన డిమాండ్. బతకాలంటే మనుషులు కనీసం భార్యాభర్త బతకడానికి 10-15 వేలు కావాలి. మా పిఎఫ్ డబ్బులైనా ఈపీఎఫ్ డబ్బులైనా దాచిపెట్టుకునేటువంటి కనుక పోస్ట్ ఆఫీస్లో వేసుకుంటే మాకు 15,000 వస్తాయి. కనీసం అటువంటి కనీసమైనటువంటి 10,000 ప్లస్ డిఏ కలిపితే 15,000 ఆ మేరకు ఇవ్వాలనేటువంటి మా కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి డిమాండ్. మిగిలినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఉద్యోగస్తులు రిటైర్ అయినటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. కేవలం పెన్షన్ మాత్రం ఇస్తున్నారు.
రావాల్సిన గ్రాట్యుటీ లేదు, దానికి సంబంధించినటువంటి రావాల్సినటువంటి అమౌంట్స్ లేకుండా చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదని మాకు రావాల్సిన దాదాపు 35,000 కోట్ల రూపాయలు మాకు వాళ్ళు బకాయి ఉంది. ఈ రాష్ట్ర గవర్నమెంట్ వీటిని వెంటనే చెల్లించాలని మేము డిమాండ్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వము ఇటీవల పార్లమెంట్లో చట్టం చేసింది పెన్షన్ ఇన్వాల్యుయేషన్ అనే చట్టం. అంటే అంతకుముందు పెన్షన్ హక్కు అనేది ఉంది. ఆ హక్కు కాదు, మాకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి హక్కు ఉంది, సుప్రీంకోర్టు కూడా హక్కు లేదు అని సుప్రీంకోర్టు తీర్పును కూడా కాలదని పార్లమెంట్లో చట్టం చేశారు. అది కానీ అమలు జరిగే పంతే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉన్న హక్కులను కూడా తీసేసే విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. అట్లా పీఆర్సీ కమిషను 1/1/26 నుంచి ఇవ్వాల్సి ఉంటే ఈ రోజుకు కూడా వాళ్ళు కమిషనే మొన్నైతే తాత్కాలిక మన 3వ తేదీ నియమించారు, కానీ అది రావడానికి కనీసం 2 నెలలు పట్టింది. 1/1/26 నుంచి రావాల్సింది, అది వచ్చే పరిస్థితి లేదు. అట్లా గతంలో ఉన్న రాయితీలు రైల్వే కన్స్ట్రక్షన్ ఉన్నది, అది ఎత్తేసారు. అట్లా పీఆర్సీ బకాయిలు డిఏ బకాయిలు ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం బాటలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుసరిస్తూ దాదాపు 2 ఏళ్ళు దాటిపోయింది, ఇంతవరకు పీఆర్సీ కమిషన్ నియమించలేదు. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా త్రిపురాంతకంలోని ప్రసిద్ధ త్రిపురాంతకేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ముందుగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం వేదాశీర్వచనం అందజేశారు. ఒంగోలు సింధూరా కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరీ క్లబ్లో ప్రదర్శించిన మహాత్మా జ్యోతిరావు పూలే నాటిక ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా అలరించింది. నాటక ప్రదర్శనను జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, టూరిజం బోర్డు చైర్మన్ నూకసాని బాలాజీ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. దేశంలో అణగారిన వర్గాల పక్షాన నిలబడి అసమానతల నిర్మూలనకు అలుపెరగాని పోరాటం చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు. స్త్రీ విద్యకు పునాదులు వేశారని చెప్పారు. డాక్టర్ డి విజయభాస్కర్ రచించిన ఈ నాటకానికి బాలినేని నాగేశ్వరరావు దర్శకత్వం, నాటక రచయిత డాక్టర్ పాటిబండ్ల ఆనందరావు పర్యవేక్షణ చేశారు. అదేవిధంగా ఉన్నం వెంకటశేషయ్య, మద్దినేని హరినాథ్ బాబు, బంకా చిరంజీవి, కేఎల్ నరసింహారావు పర్యవేక్షణ చేశారు. దాదాపు 42 మంది కళాకారులు పూలే జీవిత చరిత్రను తమ నటనా పాఠవంతో ప్రదర్శించి ప్రేక్షకుల కరతాళ ధ్వనులు అందుకున్నారు. మాకు శుభాకాంక్ష. మహిళా ఉపాధ్యాయునిగా రూపొందింది సావిత్రిబాయి. 1848 సంవత్సరము కమ్యూనిస్టు మేనిఫెస్టోని ప్రపంచానికి అందించాడు కార్ల్ మార్క్స్. అదే సంవత్సరంలో పూనా నగరంలోని బుధవారపేటలో స్త్రీల కోసం ప్రత్యేక పాఠశాలను స్థాపించాడు పూలే. మన మీద మనం దెబ్బతీయటం మానుకోండి. దెబ్బ తగిలిన జాతీయ కేక పెట్టాలి. ఇది దుఃఖించాల్సిన సమయం కాదు. మహాత్మా మన మధ్య ఉన్నారు, మరణించలేదు, మన గుండెల నిండా ఉన్నారు. ఆయన 60 ఏళ్ల జీవితంలో 600 ఏళ్లకు సరిపడా పునాదిని వేశానని చెప్పారు. పిడికిని బిగించండి. ఆ పునాది పైన భావితరాలకు ఒక అందమైన భవనం నిర్మించాలి మనం. మహాత్మా ఆశయాలు, ఆయన ఆత్మజ్యోతి దీప్తిని దిగంతాలకు వ్యాప్తి చెందేలా చూడాలి. ఓకే అన్నా. ఈరోజు మరి మహాత్మా జ్యోతిరావు పూలే
మేము ప్రిపరేషన్ టైం నుంచి చాలా ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఆ కథ నుంచి నేర్చుకున్నాము. మరి ఆ కథని మన కళ్ళకు కట్టినట్లు నేటి సమాజానికి అందించే ఈ ప్రయత్నం ఏదైతే ఉందో ఇది గొప్ప ప్రయత్నం. సో ఈ మొదటి ఈ కళా ప్రదర్శన అత్యంత సక్సెస్ఫుల్గా అవ్వాలని, ఇది మన జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మంచి మన్ననలు అందుకోవాలని, సో దానికి మరి వెన్నుతట్టి నిలిచిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అట్లాగే ఈరోజు ఈ కళ ప్రదర్శిస్తున్న అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు మరియు ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే వీళ్ళు పాత్ర చూసినప్పుడు ప్రతి వ్యక్తి, ప్రతి ఒక్కరూ ఆ పాత్రకి ఆహార్యంలో కానీ ఆ ప్రదర్శనలో కానీ అద్భుతంగా, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాకుండా ఆయా పాత్రలకు సముచితమైన న్యాయం, దాన్ని మించిన న్యాయం చేశారని అనుకుంటున్నాను. ఆ ఇద్దరు పిల్లలైతే అసలు వాళ్ళు రియల్గా బొమ్మలు, కొండపల్లి బొమ్మలు అనుకుంటాను నేను. అటు చేసి రియల్లీ గుడ్ అమ్మా, ఇద్దరు బాగా చేశారు. ప్రతి ఒక్కరు, నాట్ ఓన్లీ వన్, ప్రతి పాత్రధారులు. వెంకయ్య అయితే నేను ఎక్స్పెక్ట్ చేయాలి, కరేడ్ ఆయన తెలుసు బాగా, మా మొదటి బంధువు కూడా. అసలు ఈయన ఇంత యాక్టర్ అనుకోలేదు. సార్ నాగేశ్వరరావు వీళ్ళంతా సీనియర్స్, వీళ్ళందరూ గురించి తెలుసు. అలాగే ఈయన మా కాలేజ్ జూనియర్ కూడా. మావాడు ఎక్కడున్నాడని వెతుకుతూ ఉన్నాను, ఎక్కడో చూసేది అనుకుంటూ ఉన్నాను యాక్చువల్గా. సో ప్రతి ఒక్కరు, ఆయన పీడీ గారు, ఆయన కొంతమంది అల్లూరు రామలింగ అక్షరాలు, కొంతమంది వేరంటారు, రకరకాలుగా. అంటే ప్రతి ఒక్కరిని ఎవరిని అంటే చేయలేదని కదా, వండర్ఫుల్గా చేసినటువంటిది ప్రత్యేకించి ఆంధ్ర గారు. భవిష్యత్తులో తీసుకోవాల్సింది ఏంటంటే ఇంకొంచెం దీన్ని, ఈ సిస్టమ్ కొంత మోడర్నైజ్ కావాలా. ఈ స్టేజ్ ఈ కనపడకూడదు, ఇక్కడ వచ్చి రాడ్ కనపడుతుంది, ఇవన్నీ టెక్నాలజీ మార్చేయాలి. ఎందుకంటే ఇంత అద్భుతమైన ప్రదర్శన జరుగుతూ అక్కడ కాన్సన్ట్రేషన్ ఇక్కడే ఉండాలి. చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం వల్ల పేద వర్గాలకు తీరని నష్టం జరుగుతుందని ఒంగోలు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు తెలిపారు. ఒంగోలు 1వ డివిజన్ అధ్యక్షుడు మండవ రాజేష్ ఆధ్వర్యంలో త్రావగుంటలోని అంబేద్కర్ కమిటీ హాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షుడు కటారి శంకర్రావు, సంయుక్త కార్యదర్శి బాలడుగు రాజు, మహిళా నాయకులు పేరం ప్రసన్న, గోనెల మేరీ కుమారి పాల్గొన్నారు. అనంతరం 4వ డివిజన్లో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు షేక్ సయ్యద్ రఫీ, ప్రధాన కార్యదర్శి షేక్ కరీముల్లా, ఎస్డి రఫీ, పట్టణం ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు షేక్ ఉమర్, షేక్ హన్నా, షేక్ షాకిల్, షేక్ జబీ, షేక్ రహీం, షేక్ జాఫర్, షేక్ చోటు, షేక్ రజాక్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుడిగా నూతనంగా అతిథులు నియమించడం జరిగింది. రాజేష్ ప్రతి చదువుకోవాలంటే ప్రభుత్వ కాలేజీలు చదువుకోవాలి ఉచితంగా, అంటే కాలేజీలు లేకుండా పోతాయి. మా అందరికీ వైద్యం లేకుండా పోయింది, ఖరీదైంది, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పొద్దు, గవర్నమెంట్లోనే నడపండి అని మన గవర్నర్కి రాస్తున్న ఉత్తరం ఇది. జగన్మోహన్ రెడ్డి గారికి కాగితాలన్నీ మనం సంతకాలు పెట్టిస్తే, అబ్బాయి తమ్ముళ్ళు అందరు సంతకాలు పెట్టండి, సంతకాలు పెట్టిస్తే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి చేరుస్తాం. ఆయన గవర్నర్ గారికి చేర్చి మనందరి అభిప్రాయాన్ని ఆయన తెలియజేస్తాడు. కాబట్టి ఈ సంతకాల్లో భాగంగా మేము ముందుకు వచ్చాం. మీరు పెట్టడమే కాదు, మన ఊరంతా చెప్పి ప్రజలందరి చేత ఇది మన ఆస్తి, మన సొమ్ముని, ప్రజల సొమ్ముని చంద్రబాబు నాయుడు అమ్ముకుంటున్నాడు, దీన్ని ఆపుదామనే ఆలోచన మీరు చెప్పి అందరి చేత సంతకాలు సేకరించి జగనన్నకు మద్దతుగా నిలబడాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరిని నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు కూడా ఈ పల్లెతోటి చాలామందితో నాకు వ్యక్తిగత అనుబంధం. మా కాడ పార్టీకి జగన్ గారికి కట్టుబానిసలు, కొంచెం ఇవాళ అనేది భావించొద్దు, ఇంకా మంచిగా చేసుకుందాం, 2-3 ప్రోగ్రాంలు పెడదాం, బాగా చేస్తాం. దీనికి సహకరించినందుకు ధన్యవాదాలు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో స్టేట్ బ్యాంక్ విశ్రాంత మేనేజర్ అచ్యుతుని శ్రీనివాసరావు రచించిన సనాతన ధర్మక్షయం కలిధర్మం పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. నరసం రాష్ట్ర అధ్యక్షురాలు తేళ్ల అరుణ అధ్యక్షత వహించారు. సమకాలీన సమాజానికి ఇటువంటి పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. మాతల మధ్య సమన్వయాన్ని ఈ పుస్తకంలో చక్కగా
వివరించడం జరిగిందని రచయిత శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కవులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ శాండిల్యా, ఉప గ్రంథపాలకులు సంపూర్ణ, నూనె అంకమరావు, కుర్ర ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు. యాభై 58వ జాతీయ గ్రంథాలయ ఉత్సవాల సందర్భంగా ఆ నేపథ్యంలో మాకు ఒక మంచి అవకాశం దొరికింది. నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం తరఫున అచ్యుతుని శ్రీనివాస్ గారు రచించినటువంటి సనాతన ధర్మక్షయము కలియుగ ధర్మమయము అనేటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించడానికి మాకు ఇక్కడ అవకాశం దొరికింది. దానికి సహకరించినటువంటి సంపూర్ణ గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం, ఇన్ఛార్జ్ లైబ్రేరియన్ గారికి. ఈరోజు ఆ కార్యక్రమం చాలా ఉత్సాహంగా చాలా బాగా జరిగింది. ఆ పుస్తకం నిజం చెప్పాలి అంటే అందరూ చూడంగానే ఇదేదో సనాతన ధర్మాన్ని అంతా కూడా సపోర్ట్ చేస్తూ రాసిన పుస్తకం అనుకుంటారు. కానే కాదు, అన్ని ధర్మాల్లో ఉన్నటువంటి మంచిని చెడుని విశ్లేషించి ఇప్పుడున్నటువంటి వ్యవస్థకి ఏది కావాలి, అసలు విగ్రహారాధనలు కానీ ఇట్లాంటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా రాసినటువంటి పుస్తకం. అది మంచిది ఎందులో ఉన్నా సరే, ఏ మతంలో ఉన్నా సరే, ఏ కాలంలో ఉన్నా సరే ఆచరించాలి అని చెప్పేటువంటి రాసినటువంటి ఒక సమన్వయం చేసుకుంటే అద్భుతమైన పుస్తకం. 1980 నుంచి 83 వరకు ఒంగోలు BSNL ఆఫీసులో ఉద్యోగం చేశాను. 83లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సెలెక్ట్ అవ్వడం వల్ల ఒంగోలు నుంచి దూరం కావాల్సి వచ్చింది. నేను ఇంతకుముందు 3 పుస్తకాలు రాశాను. 3 పుస్తకాలు మామూలుగా ఆధ్యాత్మికానికి సంబంధించిన విషయాలు ఎక్కువ. ఈ సనాతన ధర్మాలు వచ్చేటప్పుడు సామాజికానికి పరిశోధనాత్మక అంశాలు ఇవన్నింటితో కూడి ఉండడం వల్ల ఆలోచించి సమాజానికి సంబంధించింది కాబట్టి చాలా జాగ్రత్తగా రాయాల్సి వచ్చింది. ముఖ్యంగా ఈ పుస్తకం రాసేటప్పుడు అబ్రహాం మతాల్లో కూడా విషయాలు తీసుకురావాల్సి వచ్చింది. కారణం ఏంటంటే మనుషులకి అతి త్వరలో వచ్చే యుగాంత పరిస్థితులు కానీ నిత్య నరకము, తీర్పులైన రకరకాల విషయాలు ఉన్నాయి. చాలా విషయాలు అవి బైబిల్ ద్వారా ఎక్కువ ఉన్నాయి కాబట్టి, పురాణాల్లో తక్కువ ఉన్నాయి కాబట్టి అవన్నీ తీసుకొని వచ్చి సమగ్రంగా విశ్లేషణ చేసి ఒక పుస్తకాన్ని రాయాల్సి వచ్చింది. రామప్రసాద్ అన్న నాకు చిన్నప్పటి తెలుసు, ఎందుకంటే చూస్తున్నాను. అట్లానే మా సీతారామయ్య అయితే మా నెమ్మది సీతారామయ్య గారు, ఆయన నాకు అత్యంత శ్రేయభిలాషి. నాకు నా అడుగులో ప్రతి అడుగులో కూడా మా సీతారామయ్య గారు వెంటనే తెలిసి నన్ను ఇవాళ రాజకీయంగా కానీ ఎన్ని రకాలు కూడా నేను ముందుకు వచ్చానంటే దాంట్లో ఆయన కూడా సీతారామయ్య గారి పాత్ర కూడా ఎంతో ఉందని చెప్పడానికి గర్విస్తున్నాను. వీళ్ళిద్దరూ నా దగ్గరికి వచ్చారు ఆఫీస్కి, పుస్తకం తీసుకొని వచ్చారు. పుస్తకం చూడగానే నాకు మా శ్రీనివాసరావు గారి ఫోటో కనిపించింది. నాకు ఆశ్చర్యం వేసింది. సార్ మా బంధువయ్యా, మాకు పుస్తకం ఏంటి అంటే నాకు ఇంతవరకు తెలియదు శ్రీనివాసరావు గారు ఆయన ఒక రచయితని పుస్తకం రాస్తారని కూడా నాకు ఎప్పుడు కూడా ఆలోచన లేదు. అటువంటిది ఏంటంటే ఇప్పుడు రామప్రసాద్ గారు చెప్పారు. ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ కూడలిలో శ్రీ సాయి ఈశ్వర అయ్యప్ప స్వామి ఆలయంలో కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ చైర్మన్ కాళ్ళ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ముందుగా అయ్యప్ప స్వామి వారికి విశేష పూజలు చేపట్టారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ గావించారు. టీడీపీ నాయకులు కొఠారి నాగేశ్వరరావు, కార్పొరేటర్ అంబూరి శ్రీనివాసరావు, ఈవో బోడపాటి శ్రీనివాసరావు, కాకా శ్రీను, పువ్వాడ సురేష్, శివ, గోవర్ధన్, బియ్యపు నరేష్, రామాంజనేయులు, బొమ్మిశెట్టి మహేష్, శంకరశెట్టి కుమార్, అర్చకులు విశ్వనాథ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఒంగోలు మంగమూరు రోడ్ గాంధీనగర్లో వేంచేసి ఉన్న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మందిరంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు మందిర కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు తెలిపారు. వైద్య శిబిరంలో డాక్టర్లు మన్యం నాగసుధారాణి, కమలహాసన్, విజయశ్రీ, గడ్డం జగదీష్, హర్షిత వైద్య సేవలు అందించారు.
ఒంగోలు నెల్లూరు బస్టాండ్ శ్రీ వినాయక స్వామి ఆలయం వద్ద అయ్యప్ప స్వామి భజన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. గురుస్వామి బృందం ఆధ్వర్యంలో జరిగిన పడిపూజ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. ప్రత్యేకంగా అలంకరించిన వేదికపైన స్వామివారి విగ్రహాలను కొలువు తీర్చి అభిషేక క్రతువును అర్చక బృందం నిర్వహించారు. శివ గురుస్వామి ఆలపించిన భక్తి గీతాలు అలరించాయి. భక్తుల నామస్మరణతో ప్రాంగణం మారుమోగింది. శ్రీగిరి దేవస్థానం చిన్మయ మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాల విహార్ శిక్షణ కార్యక్రమంలో చిన్నారులకు సంస్కృత శ్లోకాలు కంఠస్థ పఠన కార్యక్రమం నిర్వహించారు. తెలుగు పద్యాలు, సంస్కృత శ్లోకాలు కంఠస్థం ద్వారా ధారణా శక్తి పెరుగుతుందని చిన్మయ మిషన్ ప్రబోధకులు పవిత్ర చైతన్య అన్నారు. శ్రీగిరి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి, ధర్మకర్తల మండలి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి, చూసే చదవాలి, పైగా చూసే చదవాలి. చూడకుండా చెప్తారా? ట్రై. కార్తీక మాసం సందర్భంగా కొత్తపట్నం మండలం అల్లూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంతో పాటు అయ్యప్ప స్వామికి పంచామృతాభిషేకం నిర్వహించారు. అయ్యప్ప మాలధారులు స్వామివారి పాటలు ఆలపించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి ఆలయంలో పల్లకి సేవ నిర్వహించారు. ఓం నమో వెంకటేశాయ అంటూ అయ్యప్ప మాలధారులు భక్తులు గోవిందనామ స్మరణ చేశారు. పూజా కార్యక్రమాలను అర్చకులు రాఘవాచార్యులు భవానీ స్వామి నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ, అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని అయ్యప్ప మాలధారులు నున్నా జానకీరాం, ప్రసన్న, హనుమారెడ్డి, వెంకటేశ్వరరావు, బిళ్ళా వెంకటరావు, గంట శంకర్రావు, బిళ్ళా సాయి పర్యవేక్షించారు. नमः ओम श्रीगणाय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम संकर्षणाय नमः ओम वासुदेवाय नमः ओम त्रिविक्रमाय नमः ओम अमृताय नमः ओम माधवाय नमः ओम कृष्णाय नमः ओम श्री हरये नमः ओम नीलमेघस्याय नमः ओम ज्ञानमंजराय नमः ओम बिल्वपत्राक्षरप्रियाय नमः ओम जगन्नाथे नमः ओम जगन्प्रभवे नमः ओम पुरुषोत्तमाय नमः ओम अश्वारूढ़ाय नमः ओम चतुर्भुजाय नमः ओम खड्गधारिणे नमः ओम चक्रधराय नमः ओम जनार्दनाय नमः ओम त्रिगुणात्मिकाय नमः ओम सच्चिदानंदरूपाय नमः ओम निर्विकल्पाय नमः ओम जगन्मंतरधराय नमः ओम निष्कलंकाय नमः ओम विद्यारूपाय नमः ओम निरामंतकाय नमः ओम यज्ञभोक्ते नमः गोविंदा
గోవిందా 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 కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా శ్రీశైల క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. కార్లు, బస్సులు, ఆటోలు, ప్రత్యేక వాహనాల్లో పెద్ద ఎత్తున భక్తులు శ్రీశైలం తరలి వెళ్తున్నారు. దోర్నాల శ్రీశైలం రహదారిలో తెల్లవారుజామున భారీగా వాహనాలు బారులు తీరాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా శ్రీశైలం వెళ్లేందుకు అధిక సంఖ్యలో భక్తులు వస్తుండటంతో తెల్లవారుజామున దోర్నాల గణపతి ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో భక్తులు కాస్త ఇబ్బందులకు గురికాగా దోర్నాల ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో పోలీసులు, ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ను క్లియర్ చేశారు. దోర్నాల బస్టాండ్కి భక్తులతో కిటకిటలాడింది. బస్సులు నిండుగా రావటం, బస్టాండ్లో కూడా రాకుండా వెళ్లిపోతుండటంతో భక్తులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలువురు ప్రయాణికులు ఆటోలు, జీపులు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా బాపట్ల జిల్లా చీరాల, వేటపాలెం, చినగంజాం, పర్చూరు ప్రాంతాల్లోని శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. చీరాల, పేరాల శివాలయాల్లో తెల్లవారుజాము నుండే క్యూ లైన్లో భక్తులు బారులు తీరి శివయ్యను దర్శించుకున్నారు. చీరాలలోని గంగా భ్రవరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయం, పేరాలలోని పునుగు రామలింగ మల్లేశ్వర స్వామి ఆలయాల్లో స్వామివారికి పంచామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీక దీపాలతో ఆలయ ప్రాంగణాలు శోభాయమానంగా వెలిగిపోతున్నాయి.
బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మీకోసంలో వచ్చే అర్జీలు రీఓపెన్ కాకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జేసీ గోపాలకృష్ణ. అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించిన అధికారులు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసిన ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నాయకులు. కలెక్టరేట్ వద్ద ధర్నా. విశేషంగా ఆకట్టుకున్న మహాత్మా జ్యోతిరావు పూలే నాటక ప్రదర్శన. అణగారిన వర్గాల ప్రజల పక్షాన నిలబడి అలుపెరగని పోరాటం చేసిన యోధుడు జ్యోతిరావు పూలే అని చాటిన నాటకం. డి న్యూస్లో నేటి మాట. ఎప్పుడైనా ఒకే మాట మాట్లాడే మనిషితో మనం ఉండాలి, అంతేకాని పరిస్థితులు సమయం బట్టి మాట్లాడే మనుషులతో దూరంగా ఉండాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.